చిరంజీవికి అవమానం జరిగిపోయింది అని చెప్పి నిండు సభలలో చంద్రబాబు నాయుడు ఓ పక్క, పవన్ కళ్యాణ్ ఓ పక్క అందరు చెప్పినారు. సాక్షాత్తు చిరంజీవి గారే నిన్న ఒక ప్రకటన విడుదల చేసినారు. ఏమని? నాకు ఎటువంటి అవమానం జరగలేదు, గౌరవంతో నన్ను ఆహ్వానించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సమస్యలను తెలుసుకొని మాకు లాభం చేకూరే విధంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది తప్ప ఇక్కడ నాకేదో అవమానం జరిగిందని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నేను వెళ్ళి కలవడం వల్ల బాలకృష్ణకు కూడా లాభమే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాలకృష్ణకు కానీ అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి కానీ ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి చిరంజీవి గారు చెప్పినారు. ఏ విషయమైనా తీసుకోండి అన్న, వాళ్ళు పొలిటిసైజ్ చేయాలా. ఓ పక్క మహేష్ బాబుని పిలిపించినారు, ప్రభాస్ను పిలిపించినారు, వీళ్ళందరినీ పిలిచి అవమానించినారు అని చెప్పి చిత్రీకరిస్తున్నారు. మాకేమవసరం అన్న? మా పార్టీలో మహేష్ బాబు అభిమానులు ఉండరా? ప్రభాస్ అభిమానులు ఉండరా? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండరా? మాకేమవసరం ఒకరిని అవమానించాల్సినది? ఈరోజు ఇదే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఒకరోజు ప్రొడ్యూసర్లు, ఒకరోజు డైరెక్టర్లు, విడతల వారీగా సినిమా హీరోలు పోయి బొకేలు ఇచ్చి శాల్వాలు కప్పి కలుస్తున్నారు కదా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ అవమానం చేస్తున్నాడని దాని అర్థమా?